అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి దగ్గర బుడ్డ పక్కిలు అమ్మడానికి వచ్చుంటే తీసుకున్నాము. కర్రీ ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఈ చేపల్ని బాగా వాష్ చేశాక ఈ చేపల్లోకి మన టేస్ట్ కి సరిపడంతగా ఉప్పు, కారపొడి, పసుపు పొడి వేసి కలిపి పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేయండి. కొద్దిగా జీలకర్ర మెంతులని డ్రైగా రోస్ట్ చేసి మిక్సీ పట్టి పౌడర్ లా అయితే ప్రిపేర్ చేశాను. జీలకర్ర ఎంత తీసుకున్నానో దానిలో సగభాగం వరకు మెంతులను అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకున్నాక ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత కొద్దిగా జీలకర్ర మెంతులు, 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఆనియన్, టమోటా పేస్ట్ ని యాడ్ చేశాను. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేశానన్నమాట. ఈ మసాలానంతా బాగా ఫ్రై చేశాక కొద్దిగా చింతపండు రసము, పచ్చిమిర్చి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల్ని యాడ్ చేసి మన గ్రేవీకి సరిపడంతగా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి దీని మీద మూత పెట్టేసి ఈ కర్రీ కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర తరుగునితే యాడ్ చేశాను. మధ్యాహ్నం లంచ్ లోకి రాగి సంగటి ముద్ద, చేపల కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.